अभी हमारे मैनेजिंग ट्रस्टी बिनू मैम हमारे बीच में हैं, वो आपसे बात करना चाहते हैं। वेलकम मैम। वेलकम। థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మీరు ఫస్ట్ నేను తెలుగులో మాట్లాడతాను. మీకు అందరికీ నమస్కారం. చూడండి, వేల్స్ అకాడమీ ట్రస్ట్ మనము స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలు, చాలా చాలా మంచి కార్యాలు ఇప్పుడు వరకు జరిగింది. కాబట్టి మనం ఇలాంటి ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వడానికి ఒక ప్రాజెక్టు 1 year నుంచి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన అప్పుడు నుంచి మనము ఏమి చెప్పిందో అదన్నీ ఇచ్చాను. చాలా మందికి చాలా ఎక్కువ అమౌంట్ ఇచ్చారు. ఒక్క లైఫ్ టైంలో 8,000. కాబట్టి చాలా మందిలో చాలా సంపాదించారు. తర్వాత మన డాలర్ కూడా చాలా మందికి ఇచ్చేశారు. అదన్నీ అయిన తర్వాత చాలా మందిలో ఈ సీనియర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి దీని ఇంపార్టెన్స్ తెలియకుండా వాళ్ళు కూడా విర్చువల్ ఆఫీస్కి రావట్లేదు. తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళకి వాళ్ళు 8,000 రూపీస్ ఇచ్చారు. వాళ్ళకి ఇంకా ఎలాగ తీసుకువెళ్దాము అనే ఒక ఆలోచన లేకుండా అలాగనే వదిలేసి వెళ్ళిపోయారు చాలా మందిలో. ఓకే, వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు కొన్ని మందిలో ఇప్పుడు విర్చువల్ ఆఫీస్లో వస్తున్నారు, ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి సపోర్ట్ లేదు, ఏమీ తెలియదు. వాళ్ళ దగ్గర ఎంత ఒక అకౌంట్ ఉంది, బ్లాక్ చైన్ అకౌంట్, దాంట్లో ఎంత డాలర్ ఉంది అని వాళ్ళకి తెలియట్లేదు. నెలలో ఉన్నాయి. అలాంటి ఒక స్థితిలో ఉన్నారు అందరు. ఓకే, అందరికి ఇదొక తమాషా, జోక్. వేల్స్ అకాడమీ అంటే జోక్. వేల్స్ అకాడమీ ఏదో 8,000లో ఏదో వెళ్ళి చాలా మందిలో వేరే 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 ఎంఎల్ఎం అన్నీ చేస్తున్నారు, జాబ్కి వెళ్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కాబట్టి వేల్స్ అకాడమీ చేయాలంటే చాలా తక్కువ రేటింగ్ ఇస్తున్నారు వేల్స్ అకాడమీకి. వేల్స్ అకాడమీ మాత్రం మంచిది లేదు. ఇంత మంచిదిగా చేసుకొని తర్వాత కూడా వేల్స్ అకాడమీ మంచిది లేదు ఎవరికి. వాళ్ళకి అందరికీ వేరే వాళ్ళు జాబు, తర్వాత పొద్దునుంచి సాయంకాలం వరకు అంత కష్టపడి పడి ఇంట్లో పిల్లలకు చూసుకోవడం అవ్వదు, ఏమి అవ్వదు. అలాంటివన్నీ వెళ్ళి పని చేస్తారు. లేకుండా ఏదైనా ఎంఎల్ఎంకి వెళ్తారు, వచ్చిన డబ్బంతా అక్కడ పడేస్తారు, వేస్ట్ చేస్తారు. ఇదే అందరూ చేస్తారు. వేల్స్ అకాడమీ సిస్టమేటిక్గా ఇక్కడ కొంచెం స్ట్రిక్ట్గా ఉంది. అది ఎందుకంటే మీ మంచిది కోసం అది చేయడానికి ఎవరు. ఈ రోజు కూడా చాలా మందికి వాళ్ళకి దగ్గర ఏమి అకౌంట్ ఉంది, దానిలో ఏమి ఉంది తెలియదు. వాళ్ళకి ఎంత నేర్పిస్తే కూడా అర్థం కావట్లేదు, ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఏమి చేస్తారు, మనం ఏదో ఒక 8,000 రూపీస్ ఇచ్చాను, 8,000 రూపీస్ ఇచ్చాను, వాళ్ళు ఏదో అకౌంట్ ఇచ్చారు, అది ఏంటి అదన్నీ చూద్దామని ఎడ్యుకేషన్ లేకుండా ఇంట్లో ఉన్న పిల్లలు ఎవరికైనా తీసుకొని అదన్నీ చూసుకొని చేయాలి కదా. అది కూడా కాదు, ఇక్కడ ఇచ్చినలాగా ఎక్కడ దొరుకుతుందండి, ఎక్కడ దొరకదు. చూడండి, మన ట్రస్ట్ చూసుకొని చాలా మందిలో ట్రస్ట్ స్టార్ట్ చేశారు. చాలా మందిలో ఫస్ట్ ట్రస్ట్ మనీ ఒకటే, ట్రస్ట్ మనీ స్టార్ట్ చేసి ఇప్పుడు ఎలాగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారంటే, ఈ పీవీసీ మెటాలో ఉన్న వాళ్ళందరూ ఎలాగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారంటే, చారిటబుల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ డొనేషన్ చెప్తున్నారు. అక్కడ అన్ని వెళ్తారండి అందరూ, మనది చూసుకొని కాపీ చేస్తున్నారు. కాబట్టి మనం ఎంత ఇస్తారో అలాగా ఇవ్వడానికి ఎవరు లేదు. ఎందుకంటే
మనము 100% సిన్సియారిటీ తోటి వేరే వాళ్ళకి మంచిది చేయాలేమని వస్తున్నాను. ఓకే, మీ 8,000 రూపీస్ తీసుకొని నేను ఏమి ఇక్కడ బిల్డింగ్ లేకుండే అది ఇది అన్ని కొనుక్కోవడం మనకి లేదు. మీ 8,000 రూపీస్లో 11,000కి అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తాము. ఎంత డాలర్ వేస్ట్, అదన్నీ తీసి పక్కన పడేసి మీరు అందరూ వెళ్ళిపోతారు. కొన్ని మందులు తీసుకొస్తే వాళ్ళు కూడా ముందుకు తీసుకువెళ్ళామని లేదు. మీకు అది ఇంట్లో కూర్చొని అది ఏది మని చూడడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు. మీకు తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ లేదు మీకు పైకి తీసుకువెళ్ళాలని. అలాంటి ఒక సిచ్యువేషన్లో మీరున్నారు. మీరు ఎక్కడ ముందుకు వెళ్తారండి లైఫ్లో? ఇలాంటి ఒక మంచి అవసరం వస్తే అది చెయ్యలేకపోతే మీరు ఏమి చేస్తారు లైఫ్లో? మీరు చూడండి, మీరు విర్చువల్ ఆఫీస్ నుంచి విర్చువల్ ఆఫీస్కి వస్తే మీకు ఎవ్రీ 6 months 2,280 రూపీస్ దొరుకుతుంది. అది ఎవరికైనా పాలసీ ఇచ్చిందో వాళ్ళకి తీసుకొచ్చిన వాళ్ళకి. ఓకే, ఈ రోజు నుంచి వస్తే రేపు నుంచి వస్తే రేపు నుంచి 6 months క్యాలిక్యులేట్ అవుతుంది. అలాంటి అన్ని చేంజ్ చేసి ఓకే వీళ్ళకి ఎలాగా వీళ్ళకి ఫినాన్షియల్ ఫ్రీడమ్కి తీసుకురావాలేమని మనము ఆలోచించి చెప్తున్నారండి. చూడండి, వేరే వాళ్ళు వెళ్ళి ట్రస్ట్ అని వాళ్ళు బెనిఫిట్ కోసం ట్రస్ట్ పెడతారండి. మనం అలాగా కాదు, మీ బెనిఫిట్ కోసమే. అప్పుడు మీరు దీని గురించి కొంచెమైనా ఆలోచించారు. ఎందుకంటే నాకేమీ లేదు. చూడండి, ఇప్పుడు చాలా మందులు చాలా ఏదో చెప్పి చెయ్యలేకపోయి ఇప్పుడు చాలా రిగ్రెట్ చేస్తున్నారు వేరే ఒక విషయంలో. అలాగా ఈసారి ఇంత ఎక్స్పీరియన్స్లో ఇలాంటి మాట అని చెప్పి స్ట్రిక్ట్గా ఉండారు కాబట్టి ఇంత ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో చెప్తున్నారు. అది వినలేకపోతే మీకే నష్టం, నాకు ఏమీ ప్రాబ్లం లేదు. ఓకే, మీకే నష్టం. మీరు అది చెయ్యలేకపోతే మీకే నష్టం, వేరే ఎవరికి ఏమీ నష్టం లేదు. మీరు ఒక మంచి జీవితానికి అది తీసుకోవడానికి మీకు ఇంట్రెస్ట్ లేదు. మీరు వేరే అన్ని చేస్తారు కాబట్టి మీకు వేల్స్ అకాడమీ ట్రస్ట్ అంటే చాలా ఒక ఇది. వేల్స్ అకాడమీ ట్రస్ట్ అది చాలా కష్టంగా ఉందండి. ఇలాగా అందరికీ ఒక మంచిది చేయడానికి మనము తీసుకొస్తే అది మీకు అర్థం కాకుండా ఇలాగ కూర్చుందే తీసుకొచ్చిన. చూడండి ఎన్ని మందులు వచ్చారు, ఎవరికి తీసుకురాలేదు. మీరు కొత్త వాళ్ళు లేదు, ఆ పాత వాళ్ళే వచ్చి కూర్చుని ఉన్నప్పుడు అప్పుడు మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉన్నాయి చూడండి. నేను అందుకే ఈరోజు టెలిగ్రామ్లో ఈ సెషన్ గురించి నేను పెట్టాను కాబట్టి వాట్సాప్లో కొంచెం లేట్గా ఇచ్చాను. ఎందుకంటే మీరందరూ అప్పుడైతే రావాలేమని. కాబట్టి 55. ఎందుకంటే మీకు అర్థమైతేనే కదా, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కదా వేరే వాళ్ళకి చెప్తారు. మీకు దీనిలో నమ్మకం ఉండే కదా వేరే వాళ్ళకి చెప్తారు. చూడండి, నేను ఇక్కడ చాలా విషయం సారుతో ఇప్పుడు నుంచి ప్రాజెక్టులు ఖచ్చితంగా రాదు. ప్రాజెక్ట్ నేనే చేస్తాను. ఇక్కడ కేరళలో కూడా చాలా పెద్ద లెవెల్లో చేస్తాను కాబట్టి నేనే చేస్తాను. ఇప్పుడు కేరళలో వేరే ఒక్క చోటుకి వెళ్తాను, అక్కడ కూడా నేనే ప్రజెంటేషన్ ఇదన్నీ ఇస్తాను. మీ దగ్గర కూడా ఇంకా సారు ఈ ప్రాజెక్ట్ గురించి రాదు, ఎప్పుడైతే రాదు నేనే చేస్తాను. ఎందుకంటే సారు మీతోటి మాట్లాడి అలసిపోయారు, ఇంట్రెస్ట్ లేదు సార్కి అస్సలు.
అప్పుడు నేనే ఇప్పుడు నుంచి అన్ని చేసి అన్ని చూస్తాను. ఓకే. మీరు ఇలాంటి అక్కడ కూర్చొని చూస్తూనే ఉండే మీకే లాస్. నాకు ఏమీ ప్రాబ్లం లేదు, మీకు లాస్. ఓకే, అది గుర్తు పెట్టుకోండి. నాకేమీ ప్రాబ్లం లేదు. నేను చాలా పెద్ద లెవెల్లో ఇది చేసి ఖచ్చితంగా అందరికీ తీసుకొస్తాను. 10% పైన చాలా మందికి తీసుకొస్తాను. ओके, मैं हिंदी में भी